రేవంత్ రెడ్డి మరో కీలక ప్రతిపాదనతో తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ఆయన సూచించారు. దావోస్లో జరిగిన జాయిన్ ద రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. పెట్టుబడులు ఒప్పందాల కోసం ఏడాది కాలం వేచి చూడడం చాలా ఎక్కువ సమయమని సీఎం పేర్కొంటూ, తరచూ ఫాలోఅప్ ఫోరంలతో పెట్టుబడుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నది తన లక్ష్యమని వివరించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని, తెలంగాణ రైజింగ్ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని సీఎం తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారిందని, మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నైట్ టైం ఎకానమీపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టామని, ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు ప్రదర్శించగా, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మెట్రో విస్తరణ, చెరువుల పునరుజ్జీవం వంటి కీలక ప్రాజెక్టులను వివరించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.